హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ గురించి బేసిక్స్ కొన్ని తెలుసుకుందాం. సో హియర్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే అసలు ఎలా స్టార్ట్ చేయాలి, అసలు స్టాక్ మార్కెట్లో ఉండే విషయాలు ఏంటనేది ఇప్పుడు మనం చెక్ చేస్తాం. మనం ఫస్ట్గా తెలుసుకోవాల్సింది కంపెనీ అనే దాని గురించి తెలుసుకోవాలి. కంపెనీ అంటే ఏమిటి అంటే, వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ వ్యాపారం బాగా ఎక్స్పాండ్ అయ్యి ఇంకా పెద్దది అవుతున్నప్పుడు ఒక్కళ్ళే దాన్ని హ్యాండిల్ చేయలేరు, ఆ కంపెనీని హ్యాండిల్ చేయలేరు. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఇన్కమ్ని పెట్టుబడి కింద పెట్టి వాళ్ళ వాళ్ళ అమౌంట్ని పెట్టుబడి కింద పెట్టి వాళ్ళు ఒక కంపెనీని తయారు చేస్తారన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీ అంటే వెన్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ గోస్ ఇన్ టు బిజినెస్ టుగెదర్, కంబైన్డ్గా బిజినెస్ చేస్తుంటే దే యూజువల్లీ ఫామ్ ఏ కంపెనీ. సో దే క్రియేట్ ఏ కంపెనీ. సో కంపెనీ అంటే లార్జ్ స్కేల్లో చూడాలి. బిజినెస్ అంటే స్మాల్ సైజ్ బిజినెసెస్ ఉండొచ్చు, మీడియం టైప్స్ బిజినెస్ ఉండొచ్చు. ఇక్కడ కంపెనీ అంటే బాగా లార్జ్ క్యాపిటల్తో లార్జ్ వేలో ఉండేదాన్ని, లార్జ్ స్కేల్లో ఉండే బిజినెస్ని మనం కంపెనీ కింద చూడొచ్చు. సో ఈ కంపెనీలో బోల్డంతమంది పీపుల్ షేర్ హోల్డర్స్ ఉంటారన్నమాట. దే హ్యావ్ ద స్టేక్ ఇన్ ద కంపెనీ. ఓకే, నౌ షేర్ అంటే ఏమిటో చూద్దాం. కంపెనీ అంటే ఏంటో తెలిసింది మనకి. ఇప్పుడు షేర్ అంటే ఏంటో చూద్దాం. షేర్ ఈజ్ నోన్ యాజ్ కంపెనీస్ ఈక్విటీ. షేర్ ఈజ్ నోన్ యాజ్ కంపెనీస్ ఈక్విటీ అంటే ఏంటంటే కంపెనీలో ఒక పార్ట్, కంపెనీలో ఒక కొంత వాటా ఆర్ లేకపోతే ఓనర్షిప్, దాన్ని షేర్ అంటారు. ఇట్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ దట్ రిప్రజెంట్స్ ఓనర్షిప్ ఇన్ ఏ కంపెనీ ఆర్ కార్పొరేషన్. సో ఈ షేర్ అంటే ఇది ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇది కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ లాంటిది అనమాట. దీంతో ఏంటంటే మనకి కంపెనీలో వాటా అనేది ఉంటుంది, ఆ కంపెనీలో మనకి కూడా ఓనర్షిప్ అని ఉంటుంది. సాధారణంగా మనం ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకుంటే మనమే ఇన్వెస్ట్ చేయాలి, మనమే అమౌంట్ అంతా పెట్టాలి, మనమే బిజినెస్ని రన్ చేయాలి, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ప్రాఫిట్స్ కూడా మనమే ఎంజాయ్ చేస్తాం, లాస్ వచ్చినా మనమే ఎంజాయ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఒక కంపెనీ తన ఇన్వెస్ట్మెంట్ని పార్ట్స్ కింద చేసి మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ ఆర్ షేర్ హోల్డర్స్ నుంచి మనీ తీసుకుంటుంది. ఇలా తీసుకొచ్చిన మనీతో కంపెనీ తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తుంది. దాన్ని మనం షేర్స్ అని కూడా అనొచ్చు అనమాట. సో దట్ ఈజ్ అబౌట్ షేర్స్. నౌ వీ విల్ సీ స్టాక్ మార్కెట్లో మనకి ఇప్పుడు జనరల్గా తెలిసింది ఏంటంటే ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీకి మెనీ నెంబర్ ఆఫ్ షేర్స్ అనేవి ఉంటాయనేది మనకు తెలిసింది. అంటే మెనీ నెంబర్ ఆఫ్ ఓనర్స్ విల్ బీ దేర్ ఫర్ దట్ కంపెనీ అనే ఒక బేసిక్ ఐడియా వచ్చింది. ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా మాట్లాడుతున్నాను. అంత స్టాక్ మార్కెట్ మనకేంటంటే స్టాక్ మార్కెట్లో షేర్స్ అనేవి అమ్మడం కొనడం అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ స్టాక్స్ కొనడం అమ్మడం ద్వారా మనం ప్రాఫిట్ని సంపాదించవచ్చు. సమ్టైమ్స్ లాసెస్ కూడా వస్తూ ఉంటాయి, కానీ మనం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రాఫిట్ సంపాదించడానికి. కానీ స్టాక్ మార్కెట్స్లో షేర్స్ కొనడం అవి జరుగుతూ ఉంటాయి. సాధారణంగా షేర్ అంటే ఒక కంపెనీకి సంబంధించిన షేర్ని షేర్ అంటాం అనమాట. అంటే షేర్ మార్కెట్ అంటే ఒక పర్టికులర్ కంపెనీ గురించి మనం మాట్లాడుతుంటే దాన్ని షేర్ మార్కెట్ అంటాం. అదే స్టాక్ మార్కెట్ అనుకోండి, స్టాక్ మార్కెట్ రిప్రజెంట్స్ మెనీ కంపెనీస్, షేర్స్ ఆఫ్ మెనీ కంపెనీస్. ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఆర్ మీరు చాలా కంపెనీస్లో మీరు ఇన్వెస్టింగ్ చేస్తూ ఉంటే కనుక వాటిలన్నిటి గురించి మాట్లాడాలంటే దాన్ని స్టాక్ మార్కెట్ అంటాం. సో స్టాక్ మార్కెట్కి సంబంధించి షేర్స్ను ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, అసలు షేర్ మార్కెట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అనే దాని గురించి మనం ఇక్కడ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఇక్కడ. సో సమ్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ దేర్ ఆర్. ఓకే, స్టాక్ మార్కెట్లో రకరకాల ట్రేడింగ్స్ జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని రకాల ట్రేడింగ్ని నేను ఇక్కడ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్రాడే ట్రేడింగ్. ఇంట్రాడే అంటే విత్ ఇన్ ద డే అనమాట. ఒక్క రోజులో మీరు స్టాక్స్ కొని అమ్మేస్తుంటే దాన్ని ఇంట్రాడే అంటారు. విత్ ఇన్ సేమ్ డే ఇఫ్ యు ఆర్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ యువర్ షేర్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఇంట్రాడే ట్రేడింగ్. దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. అదే డెలివరీ ట్రేడింగ్ అంటే ఏంటో చూద్దాం. డెలివరీ ట్రేడింగ్ అంటే ఏంటంటే
మీరు ఒక స్టాక్ని కొంటారు, ఆ ఒక షేర్ని కొంటారు, మీరు చాలా కాలం వరకు అది మీ దగ్గర ఉంచుకుంటారు, దాన్ని హోల్డ్ చేస్తారు, మీ దగ్గరే ఉంచుకుంటారు. ఈరోజు నేను కొన్న స్టాక్ని ఎప్పుడో డిసెంబర్లోనో జాన్యువరిలోనో లేకపోతే మళ్ళీ వచ్చే ఆగస్టులోనో వచ్చే సెప్టెంబర్లోనో అమ్ముతాను. అంటే చాలా కాలం నా దగ్గరే ఉంటుంది ఆ స్టాక్. దాన్ని డెలివరీ ట్రేడింగ్ అంటారు. నెక్స్ట్ మనకు ఇంకొక టైప్ ఆఫ్ ట్రేడింగ్ ఏంటంటే బై టుడే సెల్ టుమారో. అంటే స్టాక్ని మోర్ దెన్ వన్ డే మనం మన దగ్గర ఉంచుకుంటాం అనమాట. ఈరోజు నేను స్టాక్ని కొంటాను, రేపు రేపు నేను ఆ స్టాక్ని అమ్మేస్తాను. దట్ ఈస్ కాల్డ్ బై టుడే సెల్ టుమారో, బీటీఎస్టీ అని కూడా అంటారు దాన్ని. సో నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్ అని ఇంకొక ట్రేడింగ్ ఉంది. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటంటే ఐ విల్ బై ఏ స్టాక్ టుడే. ఒక షేర్ని నేను ఈరోజు కొంటాను, ఒక కంపెనీ యొక్క షేర్ని నేను కొంటాను, కొని ఒక 15 days 20 days 1 month 2 months వరకు హోల్డ్ చేసి దాన్ని నేను తర్వాత అమ్మేస్తాను. ఒక 2 months తర్వాత ఇప్పుడు 2-3 months లోపల అమ్మేస్తాను నేను. దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. నెక్స్ట్ పొజిషన్ ట్రేడింగ్ అంటే ఏంటో చూద్దాం. పొజిషన్ ట్రేడింగ్ డెలివరీ ట్రేడింగ్ పొజిషన్ ట్రేడింగ్లో ఒక భాగం. పొజిషన్ ట్రేడింగ్ అంటే కూడా ఏంటంటే స్టాక్ని లాంగ్ టైంకి హోల్డ్ చేయడానికి పొజిషనల్ ట్రేడింగ్ని యూజ్ చేస్తాం. ఈరోజు కొన్న స్టాకు ఒక 10 years ఉంచుకోవచ్చు, ఒక 15 years ఉంచుకోవచ్చు, లేకపోతే 1 year ఉంచుకోవచ్చు. చాలా కాలం వరకు హోల్డ్ చేసి దాని తర్వాత దాన్ని అమ్మేస్తుంటే దాన్ని పొజిషన్ ట్రేడింగ్ అంటాం. సో ఇలాంటి డిఫరెంట్ ట్రేడింగ్స్ మనకి స్టాక్ మార్కెట్లో కామన్గా జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇంకా వీటితో పాటు ఇంకా అదర్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ కూడా ఉన్నాయి. మనకి బేసిక్గా ఈ అండర్స్టాండింగ్ ఉంటే ఫర్దర్గా మనం ఇంకేమైనా చేయొచ్చు అనమాట. స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని ఇంకొక ట్రేడింగ్ కూడా ఉందన్నమాట. F&O అంటారు. అది మనం ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. మనం మేజర్గా ఈ పర్టిక్యులర్ వీడియోలో డెలివరీ ట్రేడింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. డెలివరీ ట్రేడింగ్ అంటే ఈరోజు కొంటాం స్టాకు, ఎప్పటికైనా అమ్మచ్చు, అది ఎంతవరకైనా నీ దగ్గర హోల్డ్ చేసుకోవచ్చు. దాన్ని డెలివరీ ట్రేడింగ్ అంటాం. నౌ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే జనరల్గా త్రీ టైప్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి షార్ట్ టర్మ్, రెండోది మీడియం టర్మ్, మూడోది లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే నేను ఇందాక చెప్పినట్టుగా 1 dayలోనే షేర్ కొనేసి అమ్మేయడం, దాన్ని షార్ట్ టర్మ్ అంటారు. మీడియం టర్మ్ అంటే ఈరోజు కొంటాను స్టాక్, ఒక 2-3 months తర్వాత, ఒక 4 months తర్వాత, 5 months తర్వాత ఎప్పుడప్పుడు అమ్మేస్తుంటే దాన్ని మీడియం టర్మ్ అంటారు. లాంగ్ టర్మ్ అంటే మోర్ దెన్ 1 year ఆ స్టాక్ని హోల్డ్ చేస్తూ ఉంటే కనుక మీ దగ్గరే ఉంచుకుంటే దాన్ని లాంగ్ టర్మ్ అంటారు. సో జనరల్గా చూస్తే షార్ట్ టర్మ్లో మీరు షేర్ కొని అమ్మేస్తుంటే మీకు ప్రాఫిట్ లాసు రెండూ కూడా హెవీగానే ఉంటాయి. ఎందుకంటే మీకు టైం ఉండదు, యూ డోంట్ హ్యావ్ టైం. సో మీకు ఆ స్టాకు పెరగడానికి అవకాశం ఇవ్వట్లేదు, తగ్గడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఆ రోజు అది చేసిన పెర్ఫార్మెన్స్ బట్టి వెంటనే కొంటాం, వెంటనే అమ్మేస్తాం. బీటీఎస్టీ అది కూడా షార్ట్ టర్మ్ కిందే వస్తుంది. అంటే ఈరోజు కొంటాం, రేపు అమ్మేస్తాం. అంటే మీకు పెద్ద టైం ఉండదు. సాధారణంగా స్టాక్ మార్కెట్లో ఒక స్టాకు ఒకసారి తగ్గిందనుకోండి, వెంటనే అది వెంటనే పెరగడానికి కొంత టైం తీసుకుంటుంది. అలాగే ఒక స్టాక్ పెరిగిందనుకోండి, అది వెంటనే ఇమీడియట్గా తగ్గిపోదు, కొంత టైం తీసుకుంటూ ఉంటుంది. సాధారణంగా పెరగడం తగ్గడం అనేది కాస్త టైం గ్యాప్ ఉంటూ ఉంటుంది. సో షార్ట్ టర్మ్లో ఏమవుతుందంటే షూర్గా మనకి స్టాక్ అప్ సైడ్ వెళ్తుంది, అంటే పెరుగుతుంది అని తెలుసుకుంటే అప్పుడు మనం వాటిని కొనుక్కుని వాటిని అమ్మేసుకోవచ్చు. అదేవిధంగా మనకి క్లారిటీ ఉండి స్టాకు తగ్గుతుంది అనుకుంటే దానికి తగ్గట్టుగా మనం మన స్ట్రాటజీని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అంటే షార్ట్ టర్మ్లో కొద్దిగా రిస్క్ పార్ట్ ఎక్కువ. నువ్వు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వెంటనే మీకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ వెంటనే తేలిపోతుంది 1 dayలోనే. అది కొద్దిగా షార్ట్ టర్మ్లోకి వస్తుందన్నమాట. అంటే ఇంట్రాడే ట్రేడింగు, బీటీఎస్టీ అవన్నీ కూడా షార్ట్ టర్మ్కి వస్తాయి. మీడియం టర్మ్ చూసామనుకోండి, ఈరోజు కొన్న స్టాక్ ఒక 2-3 months మీరు హోల్డ్ చేస్తారు, ఆ తర్వాత అమ్ముతారు. దాన్ని మీడియం టర్మ్ అంటారు అన్నమాట. అంటే మనకి సంథింగ్ లైక్
ఇందాక మనం చెప్పుకున్నట్టుగా డెలివరీ కాకుండా ఇది అవుతుంది, ఇది స్వింగ్ ట్రేడింగ్ అవుతుంది. స్వింగ్ ట్రేడింగ్ ఈరోజు కొంటాం, ఒక 2-3 మంత్స్ తర్వాత స్టాకు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు పెరిగే అవకాశం ఉన్న పెరిగే అవకాశం ఉంటే దాన్ని అప్పుడు అమ్ముకుంటాం. సో సెల్లింగ్ని కూడా మనం మన స్ట్రాటజీ ప్రకారం మన ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి టైం చూసుకుని దాన్ని కొనడం కానీ అమ్మడం కానీ చేస్తూ ఉంటాం మీడియం టర్మ్లో. అదే లాంగ్ టర్మ్లో ఒక స్టాక్ ఈరోజు కొన్నాం, ఒక నిమిషం, మీడియం టర్మ్ కనుక చూస్తే అందులో కూడా రిస్క్ కొద్దిగా తగ్గుతుంది, కానీ అందులో కూడా రిస్క్ ఉంటుంది. ఒక్కొక్క స్టాక్ 3 నెలలు 4 నెలలు 5 నెలలు 10 మంత్స్ వరకు కూడా పెద్దగా రైజ్ అవ్వదు, పెద్దగా దాంట్లో ఇంప్రూవ్మెంట్స్ కనబడవు. సో మీడియం టర్మ్లో కూడా మనకి రిస్క్ అనే ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఇఫ్ యూ సీ లాంగ్ టర్మ్లో మనకి ఒక షేర్ ఇప్పుడు పడిపోయినా దాని వాల్యూ తగ్గినా అది మనం ఒక 1 ఇయర్ మనకు ఛాన్స్ కనుక ఇస్తే 1 ఇయర్ లోపల ఎప్పుడైనా పెరిగే అవకాశం ఎక్కువ. సో రిస్క్ అనేది లాంగ్ టర్మ్లో చాలా తక్కువగా ఉంటుంది, రిస్క్ ఫ్యాక్టర్ తక్కువగా ఉంటుంది. సో బెటర్ థింగ్ ఏంటంటే ఎవరైనా బిగినర్స్ స్టాక్ మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే లాంగ్ టర్మ్ ట్రేడింగ్ గురించి ట్రై చేయాల్సి ఉంటుంది. వన్స్ లాంగ్ టర్మ్ ట్రేడింగ్ మీద వాళ్ళకి కొంత అవగాహన వచ్చి వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, ఒక కంపెనీ అది ఎలా పెర్ఫామ్ చేస్తుందనే క్లారిటీ వచ్చిన తర్వాత దే కెన్ గో ఫర్ మీడియం టర్మ్. ఆఫ్టర్ గెటింగ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మీడియం టర్మ్ వాళ్ళు షార్ట్ టర్మ్కి వెళ్ళొచ్చు అనమాట. కానీ షార్ట్ టర్మ్ అనేది చాలా రిస్కీ. ఓకే, ఈ వీడియో నేను ఎడ్యుకేషన్ పర్పస్ కింద మాత్రమే క్రియేట్ చేస్తున్నాను తప్ప ఎవరిని స్టాక్ మార్కెట్లోకి ఎంకరేజ్ చేయడం కానీ స్టాక్ మార్కెట్లో డిస్కరేజ్ చేయడానికి కానీ చేయట్లేదు. ఇది ఓన్లీ టు ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ స్టాక్ మార్కెట్. సో జనరల్గా ఏంటంటే మీ యొక్క క్యాపిటల్ మీరు ఎంత అమౌంట్ పెట్టి స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారో ఆ స్టాక్ని మీరు కనుక ఆ క్యాపిటల్ మీరు సెక్యూర్ చేసుకోవాలనుకుంటే బెటర్ టు గో ఫర్ లాంగ్ టర్మ్కి వెళ్తే మీ క్యాపిటల్ మీరు తెచ్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ప్రాఫిట్ని కూడా కొంత గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్లో ఒక్కొక్కసారి మీ క్యాపిటల్ మీకు తిరిగి రావచ్చు, లేకపోతే మీ క్యాపిటల్ చాలా వరకు పోవచ్చు కూడా. అదే రిస్క్ మీడియం టర్మ్లో కూడా ఉంటుంది. సో నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. సో నెక్స్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ గురించి చెప్తున్నాను. సో కొద్దిగా ఇంట్రాడే ట్రేడింగ్ గురించి కూడా కొంత మాట్లాడదాం. ఇంట్రాడే ట్రేడింగ్ ఆల్సో కాల్డ్ డే ట్రేడింగ్, దీన్నే డే ట్రేడింగ్ అని కూడా అంటారు. ఈజ్ ద బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ స్టాక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ విత్ ఇన్ ద సేమ్ డే. ఇక్కడ ఏమీ లేదండి, మేజర్గా ఒక డేలో మనం చేసే ట్రాన్సాక్షన్స్ ఉంటే కనుక సింగిల్ డేలోనే అయిపోవాలి. బయ్యింగు సెల్లింగు రెండు కూడా సింగిల్ డేలో కంప్లీట్ అయిపోవాలి. దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. సో దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. తర్వాత నెక్స్ట్ డెలివరీ ట్రేడింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ డెలివరీ ట్రేడింగ్ యూ కెన్ హోల్డ్ ద షేర్స్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ ఆఫ్టర్ దే హ్యావ్ బీన్ డెలివర్డ్ టు యూ. సో వన్స్ మీరు కొన్ని షేర్స్ కొన్న తర్వాత మీకు నచ్చినంత కాలం అది మీ దగ్గర ఉంచుకోవచ్చు. మంచి ప్రైస్ వచ్చిన తర్వాత ఆ షేర్స్ని అమ్మచ్చు. ఓకే, దాన్ని డెలివరీ ట్రేడింగ్ అని అంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్. ట్రేడింగ్లో మనం స్టాక్ మార్కెట్లో చేసే డిఫరెంట్ యాక్టివిటీస్ ఏమిటో చూద్దాం. ఒకటి బయ్యింగ్ ఏ షేర్, సాధారణంగా స్టాక్స్ కొనటం, అండ్ సెల్లింగ్ ఏ షేర్. సో స్టాక్స్ని ఆ షేర్ని అమ్మడం అనేది జరుగుతుంది. సో వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్? ఒక స్టాక్ని బై చేసి సెల్ చేస్తుంటే మనకు వచ్చే ఎండ్ రిజల్ట్ ఏంటి అనేది చూద్దాం. ఒకటి ఏంటంటే ప్రాఫిట్. నేను తక్కువకి చాలా తక్కువ ప్రైస్కి షేర్ని కొన్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ 90 రూపీస్కి నేను షేర్ కొన్నాను, దాన్ని నేను 100 రూపీస్లో సెల్ చేస్తున్నాను. బయ్యింగ్ ఎట్ 90 రూపీస్, సెల్లింగ్ ఎట్ 100 రూపీస్. సో మార్జిన్ ఈజ్ 10 రూపీస్. ఆ 10 రూపీస్ని నేను ప్రాఫిట్ అంటాను. సే ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ప్రైస్ వచ్చి 100 రూపీస్, దాన్ని నేను 90 రూపీస్కి 100 రూపీస్ కొన్నాను, 90 రూపీస్కి సెల్ చేస్తున్నాను. అంటే ఏంటి? మార్జిన్ 10 రూపీస్. ఇక్కడ ఈ 10 రూపీస్ లాస్ అనమాట. సో
మనం కొన్ని జనరల్ రూల్స్ ఉంటాయండి స్టాక్ మార్కెట్లో, వాటిని కనుక ఫాలో అయితే కనుక ఫ్రెండ్స్ వీ కెన్ గెట్ ప్రాఫిట్స్ ఆర్ వీ కెన్ మినిమైజ్ ద లాస్. షూరిటీగా నాకు ప్రాఫిటే వస్తుందని చెప్పడం కూడా కష్టం స్టాక్ మార్కెట్లో లాసెస్ని చూస్తాం, ప్రాఫిట్స్ని చూస్తాం. బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ప్రాఫిట్స్ మ్యాక్సిమైజ్ అవుతాయి, లాసెస్ మినిమైజ్ అవుతాయి. కానీ లాసెస్ పూర్తిగా పోతాయి అనేది ఉండదు. ఓకే, లాసెస్ అనేది అప్పుడప్పుడు రెగ్యులర్గా చూడాల్సి వస్తుంది. సో దానికి తగ్గట్టుగా స్టాక్ మార్కెట్ని మనం ప్లాన్ చేసుకోవాలి, మన స్ట్రాటజీస్ని కూడా దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. నౌ ప్రైస్ అండ్ క్వాలిటీ అనే ఒక 2 విషయాల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. సో జనరల్ రూల్ ఈజ్ బై ద షేర్ ఎట్ లో ప్రైసెస్ అండ్ సెల్ ఇట్ ఎట్ హయ్యర్ ప్రైస్. సో ఎప్పుడైనా షేర్లు కొనాలన్నా అమ్మాలన్నా మనం జనరల్గా చెక్ చేయాల్సింది ఏంటంటే షేర్ని తక్కువ వాల్యూలో ఉన్నప్పుడు కొనాలి, మంచి స్టాక్ని ఎంచుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకున్న స్టాక్ని తక్కువ ప్రైస్లో దాన్ని కొనాల్సి ఉంటుంది. ఎక్కువ ప్రైస్ వచ్చినప్పుడు దాని వాల్యూ ఎక్కువ ప్రైస్ వచ్చినప్పుడు దాన్ని అమ్మాల్సి ఉంటుంది. సో అది జనరల్ రూల్ అనమాట. ఓకే, ఈ ప్రైస్ ఒక్కటే కాదు మన ప్రాఫిట్ని లాస్ని డిసైడ్ చేసేది, ఇంకొక అదర్ ఫ్యాక్టర్ కూడా ఉంది, దాని గురించి కూడా చెక్ చేద్దాం మనం. నాట్ ఓన్లీ ద ప్రైస్ బట్ ఆల్సో ద నెంబర్ ఆఫ్ షేర్స్ డిసైడ్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో మీ ప్రైస్ ఒకటే కాదండి, నెంబర్ ఆఫ్ షేర్స్, అదే క్వాంటిటీ అనమాట. నెంబర్ ఆఫ్ షేర్స్ నువ్వు ఎన్ని కొంటున్నావు అనేది, ఎన్ని షేర్స్ నీ దగ్గర ఉన్నాయో అనే దాన్ని బట్టి నీ ప్రాఫిట్ ఆర్ లాస్ యొక్క వాల్యూమ్ తెలుస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షేర్ కొనడం ఏమిటి అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇఫ్ యు సీ ఎస్బీఐ స్టాక్ ఉందనుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ స్టాక్ ఉందనుకోండి, ఎస్బీఐఎన్ అంటారు దాన్ని, ఆ స్టాక్ పేరు. ఆ స్టాకు ఇప్పుడు 198 రూపీస్ మీద ట్రేడ్ అవుతుంది, 198 రూపీస్ మీద ట్రేడ్ అవుతున్నాయి. సో నేను ఒక 10 షేర్స్ తీసుకున్నాను అనుకోండి, 1980 రూపీస్ దానికి టోటల్ కాస్ట్ అవుతుంది అనమాట. సో 10 into 198 విల్ గివ్స్ యూ 1980 రూపీస్. సో టోటల్ మీ దగ్గర మీరు ఎంత స్పెండ్ చేయాల్సి ఉంటుందంటే 1980 రూపీస్ స్పెండ్ చేయాలి. మీకు వచ్చిన క్వాంటిటీ ఎంత అంటే 10 షేర్స్, షేర్ యొక్క ప్రైస్ వచ్చి 198 రూపీస్. స్టాక్ పేరు వచ్చి ఎస్బీఐఎన్. ఓకే, సో 10 షేర్స్ కొన్నాం మనం. ఒకవేళ ఈ షేరు 198 నుంచి 200కి వెళ్ళింది అంటే 2 రూపీస్ ప్రాఫిట్ ఉంది. అంటే 10 షేర్స్ ఇంటూ 2, 20 రూపీస్ ప్రాఫిట్ మీరు చూస్తారు, 20 రూపీస్ ప్రాఫిట్ చూస్తారు. ఓకే, అది కాకుండా ఒకవేళ మీ దగ్గర 100 షేర్స్ కొన్నారనుకోండి, 198 ఇంటూ 100 షేర్స్ అనుకోండి, మీ టోటల్ కాస్ట్ వచ్చి, మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 19,800. అప్పుడు 2 రూపీస్ పెరిగిందనుకోండి ఈ స్టాకు, మీకు ఫైనల్గా 20,000 అనేది మీరు అమ్మితే వచ్చే వాల్యూ, మీ ప్రాఫిట్ వచ్చి అరౌండ్ 200 రూపీస్. సో వాల్యూమ్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్వాంటిటీ అండ్ ప్రైస్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ గెయినింగ్ ప్రాఫిట్. అట్ ద సేమ్ టైం లాస్ కూడా అంతే, మీ క్వాంటిటీ ప్రైస్ మీద రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ ఆఫ్ షేర్స్ మీరు ఎక్కువ తీసుకున్నారు, 2 రూపీస్ లాస్ వచ్చిందనుకోండి, ఆ 2 రూపీస్ మీద నీకు నెంబర్ ఆఫ్ క్వాంటిటీ బట్టి మీ లాస్ కూడా పెరుగుతుంది. క్వాంటిటీ తక్కువ ఉంటే లాస్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలన్నమాట. బేసిక్గా స్టాక్స్ కొనేటప్పుడు అమ్మేటప్పుడు ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఫర్దర్గా స్టాక్లో బయ్యింగు సెల్లింగ్ అనేది చేయగలుగుతాం. సో మేజర్ యాక్టివిటీ ఏంటంటే షేర్ని బై చేయడం, సెల్ చేయడం, ఆర్ స్టాక్ని బై చేయడం, సెల్ చేయడం. సో ఇంకొక విషయం ఏంటంటే పోర్ట్ఫోలియో అనే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. మరి పోర్ట్ఫోలియో అంటే ఏమిటి అంటే మీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ని పోర్ట్ఫోలియో అంటారు. ఇప్పుడు ఒక అతను తన ఇన్వెస్ట్మెంట్ని బ్యాంకులో కొంత పెడుతున్నాడు, అమౌంట్ స్టాక్స్లో పెడుతున్నాడు, బాండ్స్లో పెడుతున్నాడు, కమోడిటీస్ అని ట్రేడింగ్ ఉంటుంది, అవి తర్వాత చూద్దాం మనం. క్యాష్లో బ్యాంకులో పెట్టుకుంటున్నాడు, ఆర్ లేకపోతే ఈటీఎఫ్ అనే ఫండ్స్లో పెడుతున్నాడు.
ఇవన్నీ కూడా అతని పోర్ట్ఫోలియోని డిసైడ్ చేస్తాయి. ఎక్కడెక్కడైతే తను ఇన్వెస్ట్ చేశాడో ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కలిపితే అది అతని పోర్ట్ఫోలియోని డిసైడ్ చేస్తుంది, ఆ పోర్ట్ఫోలియోని రిప్రజెంట్ చేస్తుంది. ఏ పోర్ట్ఫోలియో ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ స్టాక్స్, బాండ్స్, కమోడిటీస్, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఇంక్లూడింగ్ క్లోజ్డ్ ఎండ్ ఫండ్స్ అండ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇందులో చాలా రకాల మనకి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. వీటిలన్నిటిని కూడా ఫర్దర్గా మనం తెలుసుకుంటాం. ఈటీఎఫ్ అంటే కూడా స్టాక్ మార్కెట్ ద్వారా ఈటీఎఫ్లు మనం తీసుకోవచ్చు. వాటి గురించి తర్వాత రాబోయే వీడియోల్లో చూద్దాం. బాండ్స్ను కూడా ఎలా కొనాలి స్టాక్ మార్కెట్ ద్వారా అనేది కూడా మనం తర్వాత వెరిఫై చేయొచ్చు. పీపుల్ జనరల్లీ బిలీవ్ దట్ స్టాక్స్, బాండ్స్ అండ్ క్యాష్ కంప్రైజ్ ద కోర్ ఆఫ్ పోర్ట్ఫోలియో. సాధారణంగా పోర్ట్ఫోలియో అంటే అందరికీ ఏం తెలుస్తుందంటే క్యాష్, స్టాకు, బాండ్స్ అంతే అనుకుంటారు. దీంతోపాటు అదర్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో కమ్స్ అండర్ పోర్ట్ఫోలియో, లైక్ హౌ మచ్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్. సో మనకి స్టాక్సే కాకుండా మ్యూచువల్ ఫండ్స్ అని కూడా ఉంటాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ మళ్ళీ సపరేట్గా దాని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫర్దర్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. ఇది జనరల్గా స్టాక్ మార్కెట్స్ గురించి నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్. ఇది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఏంటంటే ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్స్, two of the most important requirements for trading in a stock market involves a demat account and a trading account. స్టాక్ మార్కెట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి 2 రకాల అకౌంట్స్ కంపల్సరీ. ఒకటి ట్రేడింగ్ అకౌంటు, రెండోది డీమ్యాట్ అకౌంట్. సో డీమ్యాట్ అకౌంటు, ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏమిటో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక స్టాక్ని కొనాలి, ఒక షేర్ను కొనాలి, లేకపోతే ఒక స్టాక్ని కొనాలి అనుకుంటే నాకు కంపల్సరీ డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. డీమ్యాట్ అకౌంట్ ఉంటేనే నా స్టాక్స్ నేను కొని హోల్డ్ చేయడానికి అవుతుందన్నమాట. సో డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటో చూద్దాం. డీమ్యాట్ ఈజ్ సింప్లీ అన్ అకౌంట్ దట్ అలౌస్ యూ టు హోల్డ్ యువర్ షేర్స్ ఇన్ ఏ ఎలక్ట్రానిక్ ఫార్మేట్. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ ఫార్మేట్. పాతకాలంలో అంతా ఒక షేర్ను కొంటే మనకు ఒక చిన్న సర్టిఫికెట్ లాగా వచ్చేది, దాన్ని షేర్ అనేవారు. ఇప్పుడు మటుకు షేర్స్ అంతా కూడా ఎలక్ట్రానిక్ ఫార్మేట్. మీ మొబైల్ ఫోన్స్లో మీరు షేర్స్ని చూడొచ్చు, మీ ల్యాప్టాప్స్లో, మీ డెస్క్టాప్ సిస్టమ్స్లో కూడా మీ షేర్స్ని కొని అమ్మి ఎలక్ట్రానిక్ ఫార్మేట్లోనే మనం ట్రేడ్ చేయొచ్చు అనమాట. సో ఆ ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో ఉంది కాబట్టి దాన్ని డీమ్యాట్ అంటారు. డీమ్యాట్ అంటే ఏంటంటే డీమెటీరియలైజ్డ్ ఫామ్ అంటారు. మెటీరియలైజ్డ్ అంటే ఫిజికల్గా ఉండే మన సర్టిఫికెట్స్ లాంటివి. డీమెటీరియలైజ్డ్ అంటే సర్టిఫికెట్స్ లాగా ఫిజికల్గా ఉండదు. ఇదంతా త్రూ సిస్టమ్స్ ద్వారా ఆపరేట్ అవుతుంది. అంటే ఏంటి, డిజిటల్ ఫార్మాట్లో ఆపరేట్ అవుతుంది. అందుకే దాన్ని డీమ్యాట్ అంటారు. డీమ్యాట్ ఈజ్ సింప్లీ అన్ అకౌంట్. It like a bank account, it is also a account that allows you to hold your shares. బ్యాంక్లో మనం మనీని హోల్డ్ చేస్తాం, ఇక్కడ ఏంటంటే షేర్స్ని హోల్డ్ చేస్తాం. ఏ డీమ్యాట్ అకౌంట్ కన్వర్ట్స్ ద ఫిజికల్ షేర్స్ ఇంటూ అన్ ఎలక్ట్రానిక్ ఫామ్. సో ఫిజికల్ షేర్స్ని ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేయడానికి డీమ్యాట్ యూజ్ అవుతుంది మనకి. దేర్ ఫోర్ డీమెటీరియలైజింగ్ అంటే మెటీరియల్ ఫామ్లో ఉన్నదాన్ని నాన్ మెటీరియల్ ఫార్మేట్లోకి మారుస్తున్నాం. డీమెటీరియలైజింగ్ అంటారు దాన్ని. దట్ ఈస్ కాల్డ్ డీమ్యాట్ అకౌంట్. అంటే నేను ఒక స్టాక్ కొనాలన్నా అమ్మాలన్నా డీమ్యాట్ అనేది కంపల్సరీ అనే విషయం తెలుసుకోవాలి. రెండోది ట్రేడింగ్ అకౌంట్. డీమ్యాట్ అకౌంట్తో పాటు మనకు కావాల్సింది ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్ అంటే టు కండక్ట్ యువర్ స్టాక్ ట్రేడింగ్ యాక్టివిటీస్ యూ రిక్వైర్ ఏ ట్రేడింగ్ అకౌంట్. సో మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటే మీకు కంపల్సరీ ఆ ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేయాలి. ఏ స్టాక్స్ ఉన్నాయి, ఆ స్టాక్ వాల్యూస్ ఎలా మారుతున్నాయి, ఆ స్టాక్స్ ప్రాఫిట్లు ఎంత వచ్చాయి, లాస్ ఎంత వచ్చాయి అనేది మీరు చూడాలంటే, విజువల్గా చూడాలంటే యూ నీడ్ ట్రేడింగ్ అకౌంట్. ఈ ట్రేడింగ్ అకౌంట్ ద్వారానే మనం షేర్స్ కొంటాం. ఆ కొన్న షేర్స్ డీమ్యాట్లో మెయింటైన్ అవుతూ ఉంటాయి.
సో కొనడానికి అమ్మడానికి మనకి ట్రేడింగ్ అకౌంట్ కావాలి. ఇలా కొన్న వాటిని అమ్మిన షేర్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి డీమ్యాట్ అకౌంట్ మెయింటైన్ చేస్తుంది. టు కండక్ట్ యువర్ స్టాక్ ట్రేడింగ్ యాక్టివిటీస్ యూ రిక్వైర్ ఏ ట్రేడింగ్ అకౌంట్. విత్ దిస్ అకౌంట్ యు ఆర్ అసైన్డ్ ఏ యూనిక్ ట్రేడింగ్ ఐడి విచ్ గ్రాంట్స్ యూ యాక్సెస్ టు కండక్ట్ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్. సో ట్రేడింగ్ అకౌంట్ నీకు ఒక ఐడిని ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఐడిని యూజ్ చేసుకుంటూ నువ్వు ట్రేడింగ్ అనే యాక్టివిటీని కండక్ట్ చేస్తావు. ఈ రెండిట్లతో పాటు ఇంకొక అకౌంట్ కూడా మనకు కావాలి, దట్ ఈస్ కాల్డ్ బ్యాంక్ అకౌంట్. మరి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీ మనీ వాళ్ళకి వెళ్ళాలి కదా. మీరు ఒక స్టాక్ కొంటుంటే మీ స్టాక్ వాల్యూ, మీరు స్టాక్ కొన్నందుకు మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రెండు అకౌంట్లతో పాటు బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ అయ్యి ఉండాలి. సో స్టాక్ మార్కెట్లో మీరు షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా మనకు ఒక డీమ్యాట్ అకౌంటు, ఒక ట్రేడింగ్ అకౌంటు, ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ మనకు తెలుసు, వేర్ వి పుట్ ఆల్ అవర్ మనీ. సో ట్రేడింగ్ అకౌంట్ ద్వారా స్టాక్స్ని మనం చూసి కొన్ని స్టాక్స్ని కొంటాం. అంటే కొన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన బ్యాంకులో ఉన్న అమౌంట్ ఆ స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో మీరు సెల్ చేసినప్పుడు కూడా ఏంటంటే ఆ వచ్చిన అమౌంట్, సెల్ చేయగా వచ్చిన అమౌంట్ అది మీ ట్రేడింగ్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు విత్డ్రా చేసుకుంటే డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి మనీ వెళ్ళిపోతుంది. సో మార్కెట్లో షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా మనకి డీమ్యాట్ అకౌంట్ ఉండాలనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో నెక్స్ట్ విషయం ఏంటంటే ఇక్కడ ఏం చెప్పాలంటే, సో సరదాగా నేను స్టాక్ మార్కెట్లో బిగినర్ని, నేను స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటే మీకు కంపల్సరీ డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. కానీ డీమ్యాట్ అకౌంట్ తీసుకుని స్ట్రైట్ అవే మీరు స్టాక్ మార్కెట్లో వర్క్ చేస్తే మీకు లాస్ వచ్చే అవకాశం ఎక్కువ. సో దాని గురించి మనం ఏం చేస్తామంటే పేపర్ ట్రేడింగ్ అని చేస్తాం. అంటే ఏంటి, స్టాక్స్ వాల్యూస్ ఎలా పెరుగుతున్నాయి ఎలా తగ్గుతున్నాయి అనేది మీరు బుక్లో రాసుకుంటూ ఉంటారు. ఓకే, మీరు కొన్ని ప్రిడిక్షన్స్ చేస్తారు. ఇప్పుడు 100 ఉంది స్టాక్, తర్వాత ఇంకొక అరగంటలో 105 అవ్వచ్చు అని మనం రాసుకోవచ్చు. సో ఇదేంటంటే పేపర్ ట్రేడింగ్ ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్ ద స్టాక్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి బిగినర్స్ అందరూ కూడా సాధారణంగా పేపర్ ట్రేడింగ్ చేసి వెళ్తేనే మంచిది. ఒకవేళ పేపర్ ట్రేడింగ్ కనుక మీకు ఇబ్బందిగా ఉంటే మనకు వర్చువల్ ట్రేడింగ్ అనే ఇంకొక అవకాశం ఉంది. వర్చువల్ ట్రేడింగ్ అంటే మనకు ఒక వర్చువల్ ప్లాట్ఫామ్ ఇస్తారు, అందులో మీకు కొంత అమౌంట్ ఇస్తాడు. ఆ అమౌంట్ అంతా ఫేక్ అమౌంట్, మనీకి రిలేటెడ్గా కాదు. కొంత నెంబర్ ఇచ్చేస్తాడు, ఒక 1 crore అని అలా ఇచ్చేస్తాడు మనీ. ఆ మనీని యూజ్ చేసుకుంటూ మీరు ఒక గేమ్ లాగా స్టాక్స్ని కొని అమ్మి ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి, అసలు స్టాక్ మార్కెట్లో ఎలా మూవ్ అవుతాయి, ప్రైస్లు ఎలా మూవ్ అవుతాయి, ఒక స్టాక్ యొక్క ప్రైస్లు ఎలా మూవ్ అవుతాయి, అసలు ఇంట్రాడేలో మనం ఎలా కొనచ్చు ఎలా అమ్మచ్చు, ఇంట్రాడేలో మనం కొంటున్నప్పుడు అమ్ముతున్నప్పుడు మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత అనేది వర్చువల్గా చూడొచ్చు. ఇది ఒక సిమ్యులేటెడ్ గేమ్ లాంటిది. స్టాక్ మార్కెట్లో రియల్గా మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసి స్టాక్స్ కొనాలంటే డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. అలా డీమ్యాట్ అకౌంట్ లేకుండా మీరు వర్చువల్గా షేర్స్ కొని అమ్ముదాం అనుకుంటే వర్చువల్ ప్లాట్ఫామ్స్ మనకు ఉన్నాయి. ఆ వర్చువల్ ప్లాట్ఫామ్ గురించి, దాని అప్లికేషన్ గురించి, ఆ యొక్క సాఫ్ట్వేర్, ఆ వెబ్సైట్ గురించి నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతసేపు విని దీన్ని అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చుంటే ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై ఫర్ టుడే.